నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇది కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, లేకపోతే మీరు చాలా విషయాలను అయితే మిస్ అవుతారు. అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి స్త్రీల వలన మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి, ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతకు ముందు గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మేము చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వృషభ రాశి వీరి జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా కొన్ని పేర్లతో ఉన్నటువంటి స్త్రీల వలన వచ్చే ప్రభావాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇవి తెలుసుకోవడం ద్వారా జీవితంలో ఏ ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సందర్భాలలో లోటుపాట్లు జరగబోతూ ఉన్నాయి, ఎక్కడ అవకాశాలు కోల్పోతారు, ఏ విషయాలలో వీరికి అవకాశాలు కలిసి వస్తాయి అనే పూర్తి విషయాలను స్పష్టంగా తెలుసుకుందాము. వృషభ రాశి వారికి సహజ లక్షణాలు. వీరికి సహజ సిద్ధంగా స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, నిరంతరం శ్రద్ధ, ఆర్థిక అవగాహన, ఓర్పు, కుటుంబ బంధాలపైన గౌరవం ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించడమే కాకుండా ఒక పని మొదలుపెట్టాక అడ్డంకులు వచ్చినా కూడా వెనక్కి తగ్గరు. అయితే ఈ లక్షణమే కొన్ని సందర్భాలలో మంచి అవకాశాలను కోల్పోయేలా కూడా చేస్తుంది. ఎందుకంటే వారు నిర్ణయం తీసుకునే వేగం చాలా స్లోగా ఉంటుంది. వృషభ రాశి జీవితంలో ఫైనాన్షియల్ పరంగా కూడా గ్రోత్ చాలా స్థిరంగా కనబడుతోంది. ఎంత నెమ్మదిగా వచ్చినదే నిలుస్తుంది, అనగా దీర్ఘకాల లాభాలే వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ఆర్థిక అంశాల గురించి మనం చూసినట్లయితే గనుక స్వంతంగా వీరు డబ్బులను సంపాదించాలి అనేటటువంటి తపన బాగా ఉంటుంది. 1 కాదు 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను రాబట్టేటటువంటి వ్యూహాన్ని ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి పెట్టుబడులపైన క్లారిటీ చాలా అధికంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు కూడా వీరికి స్పష్టంగా కనబడతాయి. కుటుంబంలో కూడా వీరే ముఖ్య ఆధారంగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు కుటుంబ సమస్యలతో డబ్బుల విషయంలో విభేదాలు కూడా కలగవచ్చు. వృషభ రాశి వ్యక్తులకు దాంపత్య జీవితం, వ్యక్తిత్వ సంబంధాలు ఎలా ఉంటాయని చూస్తే, ఈ వృషభ రాశి స్త్రీలు అయితే భర్త వైపు బంధువుల వల్ల మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ఎప్పుడు కూడా ఆరోపణలు, చర్చలు అనేవి వీరిపైన సాగుతూనే ఉంటాయి. ఇక వృషభ రాశి పురుషులైతే భార్యతో డబ్బు, ప్రణాళికలు, కుటుంబ బాధ్యతల విషయంలో తరచు విభేదాలు అనేవి ఎదురవుతూ ఉండొచ్చు. అయితే గొడవలు ఎంత వచ్చినా కూడా వృషభ రాశి వారు మాత్రం సాంప్రదాయాలను, కుటుంబ పేరుని, బంధాలను కాపాడుకునేందుకే కట్టుబడి ఉంటారు. కష్ట సమయంలో వృషభ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత అనేదే ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా కానీ లేదా ఆర్థికంగా కానీ కిందికి పడిపోయిన సందర్భాలలో బంధువులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు పట్టుకుని వీరికి పైకి లేపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి వారి చేదోడు వాదోడుగా నిలిచే విధంగా అవకాశాలే ఉంటాయి. వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. పరువు ప్రతిష్ట దెబ్బతిన సందర్భాలకు వీరు దూరంగా ఉంటారు. ముఖ్యంగా నష్టాలు, మోసాలు అనేవి జరగకుండా జాగ్రత్త పడతారు. ఇటువంటి సమయంలో ఈ వృషభ రాశి వారికి ఎవరో ఒకరి చేయూత అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కానీ వృషభ రాశి వారికి ఈ పేర్లతో ఉన్నటువంటి స్త్రీల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి జాతకంలో మాత్రం 3 అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీల వలన కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదురు కావచ్చు అనే చెప్తున్నారు. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకి ఏ అక్షరం కలిగినటువంటి పేరు వ్యక్తులు వీరికి శత్రువులుగా ఉండబోతూ ఉన్నారు, వారి నుండి వీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలలో వీరికి కలిసి వస్తుంది, ఏ విషయాలలో వీరికి కలిసి రాదు అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే వృషభ రాశి వ్యక్తులకు వీరి జీవితంలోకి వచ్చేటటువంటి స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే నష్టం ఏమిటి అని చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఆర్థిక విషయాలలో వీరికి కలత అనేది కనిపిస్తోంది. ఆర్థిక లాభం పేరుతో నష్టాన్ని పొందేటటువంటి విధంగా అవకాశాలు ఉండబోతున్నాయి.
ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక పరంగా చూస్తే కాస్త అనుకూలత అనేది తగ్గుతుంది. అయితే లాభం పేరుతో కొన్ని నష్టాలు కూడా జరగవచ్చు. వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో మాటకు మాట పెరగకుండా జాగ్రత్త పడాలి. ఎవరితో అయినా కూడా మీరు ఎంత గొడవలకు దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఇటువంటి సందర్భాలు అనేవి జరగవచ్చు. ప్రత్యేకంగా డబ్బు, అప్పులు, షూరిటీ, వ్యాపార భాగస్వామ్య విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులకి మరో అక్షరం గల వ్యక్తి శత్రువుగా ఉన్నారు. అయితే వారెవరు చూస్తే గనుక టీ అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తి. వృషభ రాశి వ్యక్తులకి భావోద్వేగంగా దగ్గర కావడం, రహస్య విషయాలు తెలుసుకోవడం, మానసిక ఒత్తిడి నుండి బయటపడడం, సంబంధాలలో డిస్టర్బెన్స్ అనేది జరగవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఈ వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో మీరు మానసికంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక మరో అక్షరం ఏమిటి అంటే చూసినట్లయితే గనుక ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి స్త్రీ. ఇదే ఎక్కువగా అప్రమత్తం కావలసినటువంటి అక్షరం. ఇలాంటి స్త్రీలు ఎక్కువగా ఆకర్షణ, మోసం, ప్రతిష్ట లేదా కుటుంబంలో ఎక్కువగా టెన్షన్స్ పెట్టే విధంగా వీరు అయితే పనులు చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఇవన్నీ తలెత్తక ముందే జాగ్రత్త పడితే సరిపోతుంది. వృషభ రాశి వ్యక్తులకి ఆకర్షణ అనేది ఈ స్త్రీ మహిళల కారణంగా ఎక్కువగా కలుగుతుంది. ముఖ్యంగా వీరు మోసాలకు గురయ్యే ప్రమాదం కూడా కనబడుతోంది. వృషభ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక మీరు ఈ సమయంలో డబ్బుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం చెప్తున్నా కూడా అది విని వదిలివేయాలి. అంతే గనుక ప్రతిదీ కూడా పట్టుకుని డబ్బులు సంపాదించే ఆలోచనను పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వ్యక్తులు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అదే విధంగా మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఇప్పుడు ఇంకా కాస్త యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో మీరు పర్సనల్ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఇలా చేస్తే మీకే తర్వాత ప్రమాదం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి వారికి ఈ ముగ్గురు పేర్లు కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. నవగ్రహ స్తోత్ర పఠన చేస్తే మీకు ఉండే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.